తెలంగాణలో మిషన్ భగీరథపై మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. గ్రామాలకు త్రాగునీటి సరఫరాపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ఆమె గత ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదని అన్నారు. గ్రామాల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి తాగునీటి సరఫరాపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. లింక్ చేస్తే అదే కనెక్షన్ ఏమన్నా అట్లా ఇవ్వచ్చు కదా. అదే కానీ ముందు ముందు ఉపయోగపడుతుంది. అది 150 కిలోమీటర్ల నుంచి వచ్చేవారు 20 కిలోమీటర్ల మొత్తం నియోజకవర్గాలు ఎప్పుడు నా పాకాల నీటే ఉంటుంది. ఎందుకంటే గోదావరి దగ్గర సోర్స్ మనం డెవలప్ అంటే అదే కనెక్షన్స్ ఉంటాయి. ఆ పాలేజ్ నుంచి మనం ఎట్లా తీస్తున్నాము దీనికి ఒక లింక్ పెట్టిస్తే ఇప్పుడు నర్సంపేట పెద్ద చెరువు ఉంది కదా పాకాల ఇంకోటి ఊరు పక్కన టౌన్ తీసుకున్నాం అది అంటే 13 ప్లాంట్ ఉంటే ఎస్టిమేట్ పంపించండి. అన్ని ఫిల్అప్ చేసుకొని పెట్టుకోవాలని వాళ్ళకి చెప్తున్నాను. ఇరిగేషన్ వాళ్ళకి కానీ మీరు కూడా అప్పుడప్పుడు వాళ్ళతో కొంచెం ప్రెజర్ చేయాలి. లోకల్ నింపండి. ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ ఏంటంటే పక్కన దేవాలయం ఉంది కదా, అగ్రికల్చర్ కూడా ఇవ్వండి అంటే ఇప్పుడు నేను 3 రోజుల నుంచి నీళ్ళు ఇప్పిస్తున్నాను. మళ్ళీ కల్టివేషన్ కూడా కాబట్టి అయితే కల్టివేషన్ ఇచ్చిన మనం అప్పుడు ఎప్పటికప్పుడు నింపేసుకోవాలి. వాళ్ళ కాన్సెప్ట్ తోటి ఉండాలి. ఇరిగేషన్ వాళ్ళు గోదావరి కదా సార్, ఇంటి పోసుకోవచ్చు. కంపల్సరీగా సరుకుల గ్రూపులను అంగన్వాడీ వర్కర్లు ఈ వార్డు మెంబర్లు వాళ్ళ గ్రూప్ చేసేసి పెట్టుకుంటుంది. దాని మీద మీరు ఫీడ్బ్యాక్ ఇస్తుంది. ఈ రోజు ఎంతమంది కమ్యూనికేషన్ ఎంతమంది పోయింది అది కూడా ఆయన చెప్పిన మాట వస్తాయి. అదే పబ్లిష్ చేస్తారు. నీళ్లు ఎలా ఉందో నిర్ధారించుకోవడానికి నీటి సప్లైకి సంబంధించి గ్రామ సర్పంచులకి అందరికీ సర్పంచ్ గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా వేళలు ఏ వేళలు ఇస్తున్నాం అనేది మనం ఇచ్చే వేళలకు సంబంధించి మనం డైలీ మెసేజ్ ఇస్తున్నాం. మొదలు పెడతాం. ఈ కమ్యూనికేషన్ స్ట్రాటజీ పక్కా చేసేసి బుధవారం సీఎం గారితో రివ్యూ ఉంది అనుకోండి. మాకు వీళ్ళ దానిపైన అన్నిటిపైన పంచాయతీ రాజ్ది అప్పటికి మన కమ్యూనికేషన్ తర్వాత ఒక ఇంపార్టెంట్ గోదావరి కృష్ణ ఆల్మోస్ట్ ఒక 23,000 గ్రామాలు ఉన్నాయి. 24,000 గ్రామాలు ఉన్నాయి. 24 గ్రామాల్లో ఈ కమ్యూనికేషన్ స్ట్రాటజీ డెవలప్ కావాలి. మా హాల్ మార్క్ ఆఫ్ అవర్ డిపార్ట్మెంట్ పలానా టైంకి సోర్స్ఫుల్ లేదు. తక్కువ బయట నుంచి ఎక్కడైనా పడ్డా మనకు వస్తుంది. చుక్క అనేది కూడా లేదు కదా. ఈ నీటి కుంటలు కూడా లిస్ట్ మొత్తం ఓపెన్ వెల్స్ సింగిల్ ఫేస్ మోటార్ల దగ్గర కూడా చేయమని చెప్పాను. ఓపెన్ వెల్స్ ఇవి తప్పించి ఇవాళ కూడా కొంచెం అసలు మామూలుగా బోరు పక్కనే తోగుతున్నాడు. పెద్దగా మాకు అంగన్వాడీ సెంటర్ 4,000 కనెక్షన్స్ లేవు. 495 బాలెట్ 695 ప్రకారం చేస్తున్నాం. వచ్చేసరికి రిపేరింగ్ కొద్దిగా వీళ్ళకి కూడా అక్టోబర్ 40,000 ట్యాప్ కనెక్షన్స్ లేవు. తర్వాత గ్రామ పంచాయతీ ఫండ్స్ మీటింగ్ ఫైనాన్స్ చేసుకుని బియ్యం మిగిలింది. ఇంకా చాలా మంది